నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం జరిగింది. స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేతర్మల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల కన్వీనర్లు వైసీపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో కార్యాలయంలో అధికారులెవరూ లేకపోవడంతో వెనుతిరిగిన నేతర్మల్లి కొద్దిసేపటి తర్వాత వీఆర్ఓ అందుబాటులో ఉండడంతో తమ నాయకుల చేత వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులకు సినిమా కాదు సీరియల్ చూపిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ భానుప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, దండోలు లక్ష్మీనారాయణ రెడ్డి, 5 మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాపూర్ మండలంలో రాపూర్ టౌన్లో సిద్ధలయ్య దేవాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంగా పాదయాత్ర చేస్తూ నినాదాలు చేస్తూ వచ్చాం. వారం రోజుల క్రితం జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేయాలి. ఎందుకు 4వ తేదీని ఎంచుకున్నామంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం కాలం అయింది. జూన్ 4, 2024న ప్రజల తీర్పు ఈవీఎం బాక్స్ నుంచి వెలువడింది. ఓట్లు అంత ముందర వేసినా కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది, దానికి సారథ్యం వహించి అధిక సీట్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు స్ట్రైక్ రేట్ 100% అని చెప్పుకున్న జననేత, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు తప్పిపోయి అనలా జననేత అనేది కూడా. ఎందుకంటే నేను మనుషుల్లో ఉంటాను, మీ తరఫున ప్రశ్నిస్తాను, మీకోసం పోరాడుతాను, అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరే బీజేపీ ఆ రోజు అంటే పూర్వానుభవంతో, గత అనుభవంతో చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే హామీలు అటకెక్కుతాయి, మేము దానికి బాధ్యత వహించము, మేనిఫెస్టోలో మా బొమ్మ ఉండకూడదు, మా గుర్తు కూడా ఉండకూడదని తొలగించడం జరిగింది. ఆ రోజు 1 సంవత్సరం కాలం అయింది. హామీలు గుప్పించారు. ఎలక్షన్ సమయంలో సూపర్ 6 అన్నారు, మంచి పేర్లు పెట్టారు. సూపర్ 6 అంటే నాకు మీకు కాదు, జనాలకి అందరికి కూడా తెలుసు. 143 హామీలు ఇచ్చారు. మొత్తం ఎవరిని వదిలిపెట్టల. ఆంధ్ర రాష్ట్రంలో మోసం చేయటం, మభ్యపెట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా వెన్నుపోటు పొడవటం. తెలుగుదేశం యొక్క పేటెంట్ అది రిజిస్టర్ చేసుకున్నారు. ఇది మా హక్కు, వెన్నుపోటు పొడిస్తే మేమే పొడవాలి, ఇంకెవరు పొడవకూడదు అని పేటెంట్ చేసుకోమన్నారు. గత 3 రోజులుగా మీడియా రంగంలోకి దిగింది. నాయకులు కాదు, నాయకులకి నోరు లేదు. నాయకులకి అర్థమైంది ప్రతి నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు, ఆ ఊర్లోనే ఉండాలి కదా, ఇంకెక్కడో కాదు కదా. వారికి అర్థమైంది మనం నోరెత్తలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4న వెన్నుపోటు దినమని డిక్లేర్ చేసింది. ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఇది. హామీల గురించి అడుగుతున్నారు, మనం ఏం చెప్తాం? నాయకులకి క్లారిటీ ఉంది. అందుకని పచ్చ మీడియా రంగంలోకి దిగింది.
ప్రజలారా, మీరు వెన్నుపోటు పొడిచారంట. జూన్ 4వ తేదీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చాడు, అయినా మీరు వెన్నుపోటు పొడిచారంట. 11 సీట్లే ఇచ్చారంట. ఇది ఏ విధంగా ట్విస్ట్ చేశారో చూడండి. మరొకసారి స్పష్టంగా మీడియా మిత్రులకి, మీకన్నా సీనియర్స్గా ఉండే పెద్దలకి తెలియజేసేది, బాబు మీకు తెలియజేసేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4న వెన్నుపోటు దినంగా డిక్లేర్ చేసింది ఏంటి అంటే, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. మీరు హామీలు ఇచ్చేసి ఓటేయండి అని అడిగారు. ఈ హామీలు, ఈ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల కన్నా మెరుగ్గా చేస్తాము. ఇప్పుడే చెప్పారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క పిల్లాడికి 15,000 ఇస్తుంటే మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ రాష్ట్రం అంతా మారిమోగిపోతుంది. సీనియర్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఎక్కాలు. రెండోది మూడోది తెలియకపోవచ్చు, కానీ తెలుగుదేశం వల్ల 15 ఎక్క మాత్రం రాష్ట్రం అంతా తెలిసిపోయింది. 15 ఒకటిలో 15, 15 2 30, 15 3 45, 15 4 60, 70 దాకా పోలా. ఏమైంది హామీ? ఇది వెన్నుపోటు కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ పోటు వెన్నుపోటు కాదా అని ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందో లేదో. హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. ఏమైంది హామీలు? 1 సంవత్సరం కాలం అయింది. మేము 2వ రోజు అడగల, 2వ నెలలో అడగల, 1 సంవత్సరం కాలం వేచి కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాం. అక్రమాలు, ఆక్రమణలు, చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.